నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సిరి పోషణ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. బుధవారం సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలో 6 సంవత్సరాల లోపు విద్యార్థులు, బాలింతలు, గర్భిణీలకు ఫిబ్రవరి మాసంలో వారానికి ఒకసారి రాగి లడ్డూలు, రాగి జావ, మొలకెత్తిన విత్తనాలు, మల్టీ మిల్లెట్ లడ్డూ పంపిణీ చేపట్టేందుకు ఉద్దేశించిన సిరి పోషణ పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని కలెక్టర్ అనురాగ్ జైన్తో కలిసి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ప్రారంభించారు. మన రాష్ట్రం చాలా అభివృద్ధి అనేది చెందింది. చాలా వాటిల్లో హెల్త్ లో మనం 3వ స్థానంలో ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. కానీ పోషక ఆహారం లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 40% మహిళలు, అమ్మ మీరందరూ ఇప్పుడు కడుపుతో ఉన్నారు, చిన్న బిడ్డలకి తల్లులుగా ఉన్నారు. మరి మీ పోషక ఆహారం అనేది మీరే చూసుకోవాలి. ఎనీమియా అనేది చాలా ఎక్కువ అనేది ఉన్నది. ఎనీమియా అంటే ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు గర్భిణీ స్త్రీలను అడుగుతున్నాను, ఎనీమియా అంటే ఏంటో తెలుసా? టాబ్లెట్లు తీసుకుంటున్నారా? ఐరన్ టాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మన ఆశాలు ఏఎన్ఎంస్ ఇస్తారు కదా, మీకు తీసుకుంటున్నారా లేదా? సో ఎనీమియా అనేది చాలా ఎక్కువ ఉంది. దాదాపు 40% మహిళలకి ఎనీమియా అనేది ఉంటుంది. అలాగే దాదాపు 35% మంది పిల్లలు వాళ్ళ వయసుకి తగ్గిన హైట్ కానీ వెయిట్ కానీ మనకి లేరు. అది మన మంచి పోషక ఆహారం తీసుకుంటే వస్తుంది. అది మన ఇంట్లోనే పప్పు, ఆకుకూరలు ఇప్పుడే నా ముందర చెప్పిన వ్యక్తి చెప్పారు. మరి ఈ కార్యక్రమం ద్వారా మన అనురాగ్, మన కలెక్టర్ గారు మహిళలకి, పిల్లలకి రాగి లడ్డు ద్వారా వాళ్ళకి అందవలసిన పోషణ అనేది ఇవ్వడానికి, ముఖ్యంగా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది చేపట్టారు. సో నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. మీకు అనురాగ్ లాంటి కలెక్టర్ అనేది జిల్లాకు ఉండడం మీ అందరి అదృష్టం. ఎందుకంటే అంత పట్టించుకుని ఉండేటప్పుడు, నేను ఇంతకుముందు హెల్త్లో, ఎడ్యుకేషన్లో కూడా అనురాగ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు అందరికన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మన గర్భవతి మహిళలు, అలానే అంగన్వాడీ పిల్లలు అందరికీ నా నమస్కారం. ఈ ప్రోగ్రాం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహారంలో లోపం అనేది పిల్లల ఎదుగుదలకి, ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్కి చాలా పెద్ద ఇంపెడిమెంట్ అండ్ వారికి ఆరోగ్యానికి మంచిగా ఎదగకుండా ప్రివెంట్ చేస్తుంది. అట్లాంటి లోపం సరిదిద్దుకోవడం కోసం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పౌష్టికాహారం మన అంగన్వాడీ కేంద్రాల్లో అందించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా మనం అండర్ న్యూట్రిషన్ కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, అండర్ వెయిట్ కానీ, స్టంటింగ్ కానీ అబ్జర్వ్ చేస్తుంటాం. అలానే గర్భవతి స్త్రీలు అనీమియా అనే బాధ అందరికీ తెలుసు. దానివల్ల ఆ స్త్రీకి కానీ, పుట్టబోయే పిల్లలకి కానీ ఆరోగ్యం ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని అడ్రస్ చేయడం కోసం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిల్లెట్ సిరి పోషణ అని మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. గౌరవ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు మిల్లెట్స్ ని. థాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.